ప్రార్థన చేస్తావు కానీ జరిగిద్ది అంటావా? నేను మంచిదాన్ని కాదుగా, నేను మంచివాడిని కాదుగా. విజ్ఞాపన చేస్తావు కానీ విశ్వాసం ఉంచలేవు. ఆరాధిస్తావు కానీ ఆత్మలో ఆనందించలేవు. విశ్రాంతిని గురించి వింటావు కానీ విశ్రాంతిని నువ్వు అనుభవించలేవు. ధైర్యంగా ఉండాలి అనే మాటలు వింటావు కానీ నువ్వు పిరిగితనంతో భయం గుప్పెట్లో బతుకుతావు. అలా మనల్ని మెంటల్ టార్చర్ చేయటమే వాడి కుట్ర. దాన్ని విరగొట్టడమే దేవుని పరిశుద్ధాత్మ కార్యం. మన దగ్గర దోషాలు లేకుండా నడుచుకుంటున్నాం. వినండి, ఒక్క ముక్క కూడా వినండి. దోషాలు లేకుండా నడుచుకుంటున్నాం. ఇందాక అజయ్ అన్నాడు, 10 రోజులు ఆగితే 11వ రోజు జరుగుతుంది, వారం ఆగితే 7 రోజులు ఆగితే 8వ రోజు జరుగుతుంది. నిజమే. ఎంతమంది ఒప్పుకుంటారు వాస్తవేనన్నా అని? ఏం జరుగుతుంది? వ్యభిచార పాపం జరుగుతుందా? దొంగతన పాపం జరుగుతుందా? నరహత్య పాపం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. మాటలు కానీ, చూపులు కానీ, చేతలు కానీ, కోపతాపాలు కానీ, ఏవో ఒకటి. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే. దేవుడు పాపంతో ఎప్పుడు రాజీ పడ్డావు? చిన్న పాపమని రాజీ పడ్డావు, పెద్ద పాపమని రాజీ పడ్డావు. పాపానికి ఎప్పుడు దేవుడు విముఖుడే కానీ సుముఖుడు ఎప్పుడూ కాదు. ఇదే పక్కా. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్ ఫినిషింగ్ టచ్ లాగా చెప్తున్నా, వినండి. అందరు కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి మన నుండి ఒక తప్పిదం జరిగినప్పుడు దాని విషయమై దేవుని క్షమాపణ వేడుకుని, దేవుని కృపను వేడుకుని, ఆయన రక్తాన్ని ఆశ్రయించి దేవునితో తిరిగి సమాధాన పడిన తర్వాత శత్రువు మళ్ళా దాని విషయమైనటువంటి భయాన్ని నాలోకి తీసుకొచ్చి పెడతాడు. దాన్ని కూర్చున్నటువంటి భయం, అపరాధ భావం అనేది వాడు మన లోపలికి ప్రవేశపెట్టే ఒక భయంకరమైన విషగుళిక. అంటే అపరాధ భావం సహజంగా మనసాక్షిని బట్టి వస్తుంది. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకొని క్షమాపణ అడిగిన తర్వాత ఇక అది రాకూడదు. ఇప్పుడు ఆయన కృపను వేడుకున్నావు, ఆయన రక్తాన్ని ఆశ్రయించావు, సరిదిద్దుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు. సారీ తండ్రి, పొరపాటున అయింది, ఇంకోసారి కాకుండా నేను నా వంతు కష్టపడతాను, నీకు ఇష్టంగా నడుచుకోవడానికి నేను జాగ్రత్తలు తీసుకుంటాను తండ్రి, మళ్ళీ ప్రయత్నిస్తాను, నన్ను క్షమించు తండ్రి, ఇంకోసారి ఇలా చేయను నాయన, నన్ను మన్నించు, నాకే చాలా ఫీలింగ్గా ఉంది, బాధగా ఉంది నా తండ్రి, నేను బాధ పెట్టానయా, నన్ను మన్నించు. దేవునికి మహిమ. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఓకే బెటా వెళ్ళిపో అంటాడు. ఓకే మళ్ళీ మంచిగా కలిసి ఉందాం, మనం సంతోషంగా ప్రేమగా ఉందాం, ఓకే హ్యాపీ, నా దగ్గర తీసుకుంటాడు. దేవుడు దాన్ని విడిచిపెట్టిన సైతాను వదిలిపెట్టాడు. వాడు మళ్ళా వచ్చి నీ దగ్గరికి ఇంత చేసి ఏమీ ఎరగనట్టు పెద్ద భక్తులలాగా ఫోజిస్తున్నావుగా, ఆహా మహానటుడిరా నువ్వు, ఆహా మహానటివమ్మ నువ్వు, నటే మహానటి అంటాడు. అంటే ఎట్లా అంటాడు అన్న? ఫోన్ చేసి అంటాడా, లేకపోతే ఎట్లా అన్న రియల్గా పిక్చర్ కనపడింది దాన్ని మళ్ళీ నన్నేం అడగొద్దు. ఫోన్ చేసి అంటాడా, లేకపోతే ఏమన్నా మెసేజ్ పెడతాడా, వాయిస్ మెసేజ్ పెడతాడా, లేకపోతే ఎట్లా ఏ మెసేజ్ పెడతా నన్ను అడగొద్దు. ఒకటైతే ఖాయం, వాడు నీ దగ్గరికి చేరేది ఖాయం, గుసగుసలు ఆడేదైతే ఖాయం. ఎట్లా ప్రవేశపెడతాడు అంటే, ఏ విధంగా నీలోకి ఆ భావం పుట్టిస్తాడు అనేది పక్కన పెడితే, ఒకటైతే ఖాయం, ఆ ఫీలింగ్ అయితే నీ దగ్గరికి తెస్తాడు వాడు. అంటే నీ మనసులోకి ఆ రాంగ్ సిగ్నల్స్ని పంపిస్తాడు వాడు. దేవుడు వదిలేసిన దాన్ని కూడా నీ మైండ్లో పెట్టేస్తాడు వాడు. ఈ అన్ని హృదయంలో పెట్టుకొని ఇక పూర్తి స్వేచ్ఛతో దేవుని నువ్వు సేవించలేవు, హత్తుకోలేవు. ఇక ఆ దేవుడు నాయనా కుమారుడా రానాయనా అని అంటే గుట్ల చాటుకు చెట్ల చాటుకు పోతావు. ఎందుకురా గుట్ల చాటుకు పోయావు అంటాడు. నేను నీ స్వరం విని భయపడే దాగుకుంటుంది అంటాడు. ఎందుకు భయపడ్డావురా నువ్వు అంటాడు. అప్పుడు అపరాధం చేశాను. అరే నీకు మెంటలా,
చేసావు, వచ్చావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందాను అన్నావు, క్షమించమన్నావు, వేడుకుని వదిలేశాను. మళ్ళా పోయి గుట్టల చాటును కూర్చున్నాను. ఎంతైనా నేను చేసింది మామూలు నేరం కాదు కదా, అందుకని కొంచెం ఎందుకు నాకు అది పోవటం లేదు ప్రభువా. అరే నీకేమన్నా మైండ్ పోయిందా? నీ వదిలేశాను రారా బాబు అని నేను పిలుస్తుంటే ఎట్లా వదిలేస్తావు దేవా? ఎట్లా వదిలేస్తావు? నేను చేసిన చిన్నది కాదు కదా, అది సామాన్యమైన విషయం కాదు, మహా పెద్దది. నాకు అసలు మనసు తట్టుకోలేకపోతున్నాను నాయన. అరే పిచ్చి ముచ్చట్లు ఆపి రారా నాయన, నువ్వు నా దగ్గర అంతకుముందు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఏమైంది ఇప్పుడు నీకంటే? ఏమైంది? అంతకుముందు బాగున్నా నేను, మధ్యలో చెడిపోయాను కదా, ఇప్పుడు ఎట్లా వచ్చి పట్టుకుంటాను నిన్ను? ఎట్లా వచ్చి హత్తుకుంటాను నేను? నువ్వు చెడిపోయావు నీకు చెప్పినవాడు ఎవడురా? నువ్వు చెడిపోతే బాగు చేసుకుంటాను, పొరపాటు పడ్డావు, క్షమించాను, దిద్దుకున్నావు, వదిలేశాను, నేను ఇంకోసారి నేను జాగ్రత్త పడతాను అన్నావు, అప్పుడే నేను మర్చిపోయిన దాన్ని నీకు గుర్తు చేసిన వాడెవడు? వాడే శత్రువు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశాను అన్నాడు. వీడి ఈ ప్రోగ్రామ్ అంతా చెప్పకముందే ఆయన క్షమించేశాడు. అసలు నువ్వు వచ్చిందే సంతోషం రా బాబు, నువ్వు వచ్చిందే నా సంతోషం. అయిపోయింది ఇప్పుడు, నాకు పండగ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి, హ్యాపీ. రండి, ఈ బట్టలు తీసేసేయండి, కొత్త బట్టలు తొడిగించండి, వీడికి చెప్పులు పెట్టండి, చెప్పులు కొత్తవి తొడగండి అని, అత్తరు పోయండి, అది పోయండి, తల క్లీన్ చేసేసేయండి, ఆర్డర్ చేసేస్తానే ఉన్నాడు మొత్తం. అప్పుడు కుమారుడు ఏం చేయాలా? తండ్రిని హత్తుకోవాలి. నాన్న నేనంటే ఎంత ప్రేమ నాన్న, నేను ఎంత దుర్మార్గం చేశాను, తండ్రి వల్ల లెక్క చేయలేదు. నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిని నాది అని లాక్కొని పోయి వేశ్యలకు తగలబెట్టి, దుర్వ్యసనాలకు తగలబెట్టి, నీ కష్టమంతా వ్యర్థపుచ్చి ఇంత బాధ పెట్టి తినే. నేనేమన్నా సంపాదించి వచ్చానా? నాశనం చేసి వచ్చానే. నన్ను ఇంత ప్రేమించి దగ్గరకు తీసుకొని ఇంత క్షమించేసావేంది నాన్న నువ్వు? ఏమి మనసు నాన్న నీది, ఎంత ప్రేమ అని హత్తుకోవాలి, అవునా? అట్లా కాకుండా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, ఎవరక్కడ? వీని వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు తొడగండి. తండ్రి ఎవరికి? నాకా? నా అంత నీచుడు లేడు, నాకు ఇయే కరెక్ట్, నాకు అవి వద్దు అన్నా అనుకో, ఎవరికో పిచ్చోడా, ఏం కాదు, తీయండి. నేను క్షమించారా నిన్ను? ఎవడరా నిన్ను? నేను క్షమిస్తే న్యాయాధిపతిని నేను, క్షమించేవాడిని నేను, శిక్షించేవాడిని నేను. శిక్షించే నేనే ఓ అన్నానంటే ఇంకెవడరా నిన్ను శిక్షించేది? చల్ వేసుకో కొత్త బట్టలు. రాహా నీకు తెలియదు డాడీ, నీకు తెలియదు, నేను వేసుకోకూడదు అసలు, నాకు నేను అన్ఫిట్ అంటే ఆయన ఏమంటాడండి? నోరు మీద వేసుకో. లేదు వేసుకోవడానికి తగను నేను. ఉంగరం పెట్టుకో. ఉంగరం వస్త్రాలకే ఎక్కిండి కాబట్టి ఇంకా ఉంగరమా మళ్ళీ? వద్దు. చెప్పులా ఎందుకు? నాకు ఇదే కరెక్ట్ అంటే ఏమంటాడండి? మీరేం చేస్తారు? చిరాకు పుట్టదు? దేవుడి దగ్గర కూడా అంతే. శత్రువు మళ్ళా మన అపరాధాలని మనకు గుర్తు చేసి వాడి స్వరం ఎప్పుడు మనకు వినపడజేస్తాడు. ఏమనంటే, నువ్వు పనికిరావు, నిన్ను ఒప్పుకోడు, నువ్వు తేడా, నువ్వేదో ఇట్లా కనపడుతున్నావు కానీ నీ మనసు నిండా దరిద్రపు ఆలోచనలే, నీ ప్రవర్తన బాగుండదు, నీ రహస్య జీవితం కరెక్ట్గా లేదు, నీ ఆలోచనలు అట్లా, నీ ఆలోచనలు ఇట్లా అని పదే నీ అపరాధాలని, నీ దోషాలని నీకు మళ్ళా గుర్తు చేసి దేవుణ్ణి ఆప్యాయతతో హత్తుకోకుండా భయం గుప్పెట్లో బతికేటట్టు సాతాను కుట్ర చేస్తాడు. ఇప్పటికి ఎంతమంది ఈ దీనిలో బలవుతున్నారో నాకైతే తెలీదు. ఇదైతే పెద్ద స్కెచ్, వాడిది పెద్ద స్కెచ్. ఇక ఆప్యాయంగా దేవాన్ని ఎదురుపోకుండా చేస్తాడు వాడు, అంతే. దేవునికి మహిమ. కానీ తప్పిపోయిన కుమారుడు తెలివి చూసారా? ఎక్కడో పోయి దాక్కోలా,
చక్కగా వచ్చేసాడు తండ్రి దగ్గరికి, కాళ్ళు పట్టేసుకున్నాడు. నంబర్ 1, తండ్రి క్షమించేశాడు. అల్లంత దూరంలో ఉన్నప్పుడే క్షమించేశాడు. ఇక ఏవైతే తండ్రి చేపిస్తున్నాడో మొత్తం స్వీకరించాడు. నేను దానికి తగను, నేను దీనికి తగను అని ఆయన మెలికలు తిరుగుతా కూర్చోాలా. మొత్తం తండ్రి ఏవైతే చేశాడో మొత్తం బట్టలు మార్పించుకున్నాడు, మొత్తం క్లియర్ చేయబడ్డాడు. క్షణాల్లో మళ్ళీ యువరాజులాగా మారిపోయాడు. బయటికి పోయినప్పుడు యువరాజులాగా పోయాడు. నెంబర్ 1 బేకారావులాగా వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఆమోదించి మొత్తం మళ్ళీ రూపాంతరపరిస్తే తక్షణమే రూపాంతరపరచబడి నీట్గా తండ్రి ఇంట చేర్చబడ్డాడు. ఫంక్షన్లోకి ఎంటర్ అయ్యాడు, కానీ కూర్చొని సీది ఎత్తా ఉండలా. విషాదపు మాటలు, విరిగిపోయిన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతూ కూర్చోవాలా. ఎంతమందికి అర్థమైందో ఏమో. ప్రార్థన చేసేదా? అది సంగతి. దేవుడు వదిలేసిన వాటిని కూడా వాడు తీసుకొస్తాడు, నీ మైండ్లో పెడతానే ఉంటాడు. దీనివల్ల కలిగే నష్టాలు చెప్తా. నంబర్ 1, భయం గుప్పెట్లో బతుకుతావు. నంబర్ 2, విశ్రాంతి కోల్పోతావు. రాసుకో, తొందర రాసుకో, ముగిస్తున్నా. చెప్పేది చాలా సీరియస్ మ్యాటర్. ఏదో ఆయన కాసేపు చెప్పాడు అనుకోవాకండి. దీనికి ఎవరు అర్హులో వాళ్ళకి ఇది క్యాచ్ అయ్యిద్ది. ఎవరు దీన్ని అందుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారో వాళ్ళకి అందుతుంది. అంతే, రాసుకో. దానివల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాను. నంబర్ 1, భయం గుప్పెట్లో బతుకుతావు. నంబర్ 2, విశ్రాంతిని కోల్పోతావు. నంబర్ 3, విశ్వాసాన్ని కూడా కోల్పోతావు. బలహీన పడిపోయింది నీ విశ్వాసం. అపరాధ భావం నీలో చుట్టేస్తూ ఉంటాయి. నంబర్ 4, ఆప్యాయంగా దేవుణ్ణి హత్తుకోలేవు, ఆరాధించలేవు. ఆరాధించేటప్పుడు కూడా ఇదే ఫీలింగ్ వచ్చింది. నేను స్తోత్రాలు చేస్తున్నా కానీ దేవుడు వింటాడంటావా? నేను ఆరాధిస్తున్నాను, నేను పాడుతున్నా కానీ ఇది ఒక నటన కదా, నేను ఒక వేషధారిని కదా, నా పాట దేవుడు వింటాడంటావా? నేను అన్ని చేశా కదా, నేను దేవుణ్ణి ఎరుగుండి కూడా ఇట్లా చేశా కదా, వాక్యం ఎరుగుండి కూడా నేను అట్లా కదా, నేను ఇట్లా కదా. ఇంకేం జరుగుతుంది? ఆప్యాయంగా దేవుణ్ణి హత్తుకోలేవు, ఆయన పాదాల మీద ఒదిగిపోలేవు. టోటల్గా బోల్డ్ అంతా వేరియేషన్ వచ్చేస్తుంది, వ్యత్యాసం వచ్చేస్తుంది. ఒక దేవుని కుమారుడుగా, కుమార్తెగా స్వతంత్రంగా ఉండలేవు. ఒక బానిసలాగా, దాసుడిలాగా భయం గుప్పెట్లు బతికేస్తావు. ఏ పాయింట్ని బట్టి? దేవుడు వదిలిపెట్టిన అపరాధములను నువ్వు మళ్ళా అపవాది ద్వారా గుర్తు చేసుకుంటే. అందుకే చెప్తున్నా, దోషములుంటే వదిలిపెట్టండి. నంబర్ 1, దోషములుంటే వదిలిపెట్టండి. దిద్దుకోవడానికి నీ వంతు పోరాటం నువ్వు చెయ్యి. ఓకే. నంబర్ 2, నువ్వు వదిలేశావు, దేవుని ముందు క్షమాపణ అడిగావు, దేవుడు కనికరించాడు, దాన్ని హృదయంలో స్థిరపరచుకో. ఎప్పటికప్పుడు ఈ మెళకు కలిగి ఉండు. కానీ మళ్ళా వాటిని గుర్తు చేసుకొని ఇక దేవుణ్ణి ఆప్యాయంగా హత్తుకోవటానికి వెనకడుగు వేసావంటే మాత్రం ఇందాక నేను చెప్పినవన్నీ పొందుతావు. నువ్వు తృప్తిగా ప్రార్థన చేయలేవు, మనసారా దేవుని సన్నుతించలేవు, విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు. ప్రార్థన చేస్తావు కానీ జరిగిద్ది అంటావా? నేను మంచిదాన్ని కాదుగా, నేను మంచివాడిని కాదుగా. విజ్ఞాపన చేస్తావు కానీ విశ్వాసం ఉంచలేవు. ఆరాధిస్తావు కానీ ఆత్మలో ఆనందించలేవు. విశ్రాంతిని గూర్చి వింటావు కానీ విశ్రాంతిని నువ్వు అనుభవించలేవు. ధైర్యంగా ఉండాలి అనే మాటలు వింటావు కానీ నువ్వు పిరిగితనంతో భయం గుప్పెట్లో బతుకుతావు. అలా మనల్ని మెంటల్ టార్చర్ చేయటమే వాడి కుట్ర. దాన్ని విరగొట్టడమే దేవుని పరిశుద్ధాత్మ కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పక్కన ఆంతున్న సలసల కొలిమిలో కాలుస్తున్నా వీళ్ళకి సిగ్గురాట్లా. కొంతమంది అంతే, ఒక తోముడు దోముతుంటాడు దేవుడు,
అరే ఇంత తోముడు నాకు ఎందుకు జరుగుతుంది, ఈ లోపం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ దరిద్రం నాలో ఉంది, ఇది పబ్లిక్లో కనబడట్లేదు కానీ రహస్యంలో ఉంది, అర్జెంటుగా దీన్ని తీసేయాలి అనుకోరు. ఆ లోపలే కప్పెట్టుకొని గాయాలు అవుతుంటే దేవుణ్ణి తిడతా ఉంటారు. కొంతమంది దేవుణ్ణి వదిలేస్తారు కూడా. అంటే వాళ్ళు చేసే పాపాన్ని వదలరు, గాయాన్ని అనుమతిస్తున్న దేవుణ్ణి వదిలేయడానికి ఇష్టపడతారు. కొంతమంది దరిద్రులు, ఆధ్యాత్మిక దరిద్రులు అన్నమాట. అంటే మిమ్మల్ని కాళ్ళే వదిలేసేవాడిని. స్తోత్రం, హల్లెలూయా. చాలా క్లియర్గా రాసుంది. సూర్యుని ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, అగ్నితో కాల్చినట్టుగా అయిపోయింది వాళ్ళ బ్రతుకులు. కానీ జరుగుతున్నటువంటి దారుణాలను బట్టి వాళ్ళు మారు మనసు పొందకపోగా దేవుణ్ణి తిడుతున్నారని రాసుంది. దేవుణ్ణి మయంపరచట్లా, దేవుణ్ణి తిడుతున్నారు వాళ్ళు. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? ఆ శ్రమల్ని ఎందుకు అనుమతిస్తున్నాడు వాళ్ళకంటే మారు మనసు కొరకు. బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుతో ఒకడు బాధపడ్డాడు. ఎందు నిమిత్తం ఆ బలహీనత వచ్చింది వానికంటే లేఖనం రాయబడి ఉంది క్లియర్గా. ఇదిగో స్వస్థత నొందితివి యేసయ్య అంటున్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు. అంటే అంత కీడు ఎందుకు వచ్చింది అతనికి? చేశాడు ఏదో మొత్తానికి ఘోరాలు, కొట్టింది దెబ్బ, 38 ఏళ్ళు పడ్డాడు బాధ. తర్వాత ఆయన కనికరంతో వచ్చి బాగు చేసి అంటున్నాడు, గతంలో చేసిన వాటికి ఇన్నేళ్ళు అనుభవించావు నాయనా, ఇంకా మళ్ళీ అదే అడుగేసావంటే ఇంకెక్కువైన కీడులోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. క్లియర్గా రాసింది ఆ మాట లేఖనంలో, యోహాను సువార్త 5. మ్యాటర్ మొత్తం చదువుకోవచ్చు. దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుంది? మనలో నుండి ఐగుప్తును వెళ్ళగొట్టి పరిపూర్ణమైన మారు మనసులోకి మనల్ని నడిపించడానికి దేవుడు కొంచెం సుదీర్ఘకాలమే ఓర్చుకుంటున్నాడు. ఆయన కూడా తెలుసు ఇట్లా చిటిక వేసిన వెంటనే మనం కంప్లీట్గా చేంజ్ కామన్న సంగతి తెలుసు ఆయనకి. అందుకే చాలా ఓర్మితో, చాలా సహనంతో, చాలా ప్రేమతో, చాలా దీర్ఘశాంతంతో మనల్ని అర్థం చేసుకుంటానికి ట్రై చేస్తున్నాడు. మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన దేహంలో మంచిదైతే నివసించదని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. క్రమక్రమంగా మనలో కలుగుతున్నటువంటి మార్పులను చూసి సంతోషపడుతున్నాడు. కానీ ఒకటి నిజం, ఒకనాటికి ఖచ్చితంగా మనల్ని కంప్లీట్గా సంపూర్ణ స్థితిలోకి ఆయన నడిపించగలడు, నడిపించి తీరుతాడు. అప్పటిదాకా వదలడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు కంప్లీట్ చేసే ముగిస్తాడు. ఎంతమందికి అర్థమైంది ఆయన? కొన్నిసార్లు కొన్ని విధములైనటువంటి ఎదురు దెబ్బలు, కొన్ని ఓటములు, ఆటుపోట్లు ఎందు నిమిత్తం వస్తున్నాయంటే మన అవిధేయతల వలన, మనలో ఉన్నటువంటి ఐగుప్తు యొక్క మొండి వైఖరి, మూర్ఖత వలన కొన్ని బెత్తం దెబ్బలు తగులుతున్నాయి మన జీవితంలో. వాటిని వెలికి తీసి విసర్జించితిమా ధన్యులం. స్తోత్రం. పాలు తేనెలు ప్రవహించు దేశం మనకు ఇంకెవరికి? దేవుని సర్వసమృద్ధి మనకు ఇంకెవరికి? తండ్రి రాస్తంతా పిల్లలదే కదండి. సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు, అయినా సరే కొలిమిలో నిన్ను ఉంచాడు. ఎంతవరకు నువ్వు అలా ఉంటావు అంటే, మీ నాన్న శ్రీమంతుడైనా నువ్వు ఎంతవరకు ఏ పూట కాపూట అన్నట్టు ఉంటావు అంటే, నీలో ఐగుప్తు పిల్లతనాలన్నీ పోయి పెద్ద వయసు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన మెట్టు నువ్వు వచ్చిన దాకా మీ నాన్న శ్రీమంతుడే, నువ్వు మాత్రం దరిద్రతలో ఉంటావు. ఇది ఎలాంటిదంటే, తండ్రి దగ్గర లక్షలు ఉన్నాయి, కొడుకు మాత్రం రోజుకి 5 రూపాయలే లేదా 10 రూపాయలు. వాళ్ళ నాన్న దగ్గర లక్షలు ఉన్నాయి కానీ కొడుకు మాత్రం 10 రూపాయలు. లక్షలు ఉన్నోడు శ్రీమంతుడు అనుకుందాం, మరి 10 రూపాయలోడు ఏ రోజుకి ఆ రోజే వాడి ఖర్చుకి. నాన్న నీ దగ్గర లక్షలు ఉన్నాయి, 10 రూపాయలు కూడా పోయింది నాన్న, ఓ 1,00,000 రూపాయలు పడేయచ్చు కదా. లక్షలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి దగ్గర, ఓ 10 రూపాయలు ఏంది నాన్న, ఓ 1,00,000 పడేయచ్చు కదా. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నేను ప్రేమించి 1,00,000 ఇస్తారా, నువ్వు దాన్ని బట్టి బాగుపడటం కాదు, పూర్తిగా నాశనం అవుతావు.
అందుకని నువ్వు ఉన్న వయసుకి 10 ఎక్కువ. నోరు మూసుకొని పో. ఒక టైం వస్తుంది, ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు నేను ఎంత ఇచ్చినా నువ్వు చెడిపోవు. అప్పటిదాకా మాత్రం నీకు ఈ ఆర్థిక సంక్షోభం తప్పదంటాడు. స్తోత్రం. చాలా విషయాల్లో అంతే. మీరు చెప్పండి, ఇవ్వటం కరెక్టా, జాగ్రత్త చేసి ఇవ్వటమే కరెక్టా? పెద్దగా చెప్పండి. జాగ్రత్త చేసి ఇవ్వటమే కరెక్ట్. మా అబ్బాయిని నేను ఎంతో ప్రేమిస్తున్నా, వాడు 1,00,000 అడిగినా ఇస్తాను నేను అని ఇస్తే, మొన్న వాడు తయారయ్యాడు కదా, అట్ట తయారవుతారు. దేవుడు ప్రేమ గల తండ్రి, కనికరం గల తండ్రి, అంతేకాదు బాధ్యత గల తండ్రి. వినపడలేదు అనుకుంటా మీకు. వినపడిందా? బాధ్యత గల తండ్రి. ప్రేమ కనికరంతో పాటు బాధ్యత కూడా తెలుసు ఆయనకి. ఎవరెవరికి ఏమేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఏ స్థాయిలో చేయాలో, ఇస్తే ఏ స్థాయిలో ఇవ్వాలో మొత్తం తెలుసు ఆయనకి. బాధ్యతను విస్మరించడానికి ఆయన మనుషుడు కాదు, దేవుడు. దేవునికి మహిమ. కావాలనే కొన్నిసార్లు నెడతాడు కొలిమిలోనికి, అవసరాన్ని బట్టి. అంతేగాని పగతోనో సాధించుదామనో కక్షతోనో కాదు. ఎందుకంటే మనలో నుండి ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి, నిజమైన మారు మనసులోకి మనల్ని నడిపించడానికి. మనలో ఐగుప్తు ఉండటం అవసరమా, మారు మనసు అవసరమా? మనకి ఐగుప్తు ఏం కావాలో మనలోంచి? ఆనాడు ఇశ్రాయేలుకేమో ఒరిజినల్ ఐగుప్తు ఉంది, ఈనాడు మనకేమో లోకమనే ఐగుప్తు ఉంది. ఓ భక్తుడు రాశాడు, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి 1 నిమిషం చాలు. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి ఒక గంట చాలు. కానీ మారు మనసు అనుభవంలోకి వచ్చినవాడు, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చినవాడు యేసు పోలికగా రూపాంతరం చెందడానికి సుదీర్ఘ కాలం పడుతుంది అన్నాడు. అది ఒక చిట్కా ఏమీ లేదు. వ్యక్తిత్వం నిర్మాణం చేసుకుంటూ రావాలి, దానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒకటైతే నిజం, ఏ పని అయితే మనలో మొదలు పెట్టాడో తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఇది కీలకమైన విషయం. సాధ్యమైనంత వరకు మన దగ్గర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి, శపితమైనవి లేకుండా జాగ్రత్త పడాలి, మన క్రియల్లో లోపాలు లేకుండా దిద్దుకొని ఎప్పటికప్పుడు మెలకుగా ఉండాలి. చాలా స్పష్టంగా ఈరోజు ఈ విషయాన్ని గురించి మాకు మిమ్మల్ని ఒక్కసారి హెచ్చరించినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు క్షమించి మారు మనసుని నాయన ప్రోత్సహించి మా దిద్దుబాటుని ఇష్టపడినప్పుడు మేము ఆమోదించాలి, ఇక నిమ్మళంగా ఉండాలి. ఏ దోషము లేనప్పుడు మమ్మల్ని ఎలా ఆమోదించావో, దోషము తర్వాత కూడా నీవు మమ్మల్ని ఆమోదించగలవు. ఎందుకంటే మేము మంచివాళ్ళమని ప్రాణం పెట్టాలా, నీవు దోషులమని తెలిసే ప్రాణం పెట్టావు. అయితే నా ప్రభు, మేము పాపంలో రాజీపడి బతకడం నీకు ఇష్టం లేదు. నీ పిల్లలం అయ్యాం గనుక మా హృదయంలో ఐగుప్తును నువ్వు ఇష్టపడట్లేదు, మా హృదయంలో నువ్వు నివాసం ఉండాలని ఆశిస్తున్నావు. ఇది ఎరిగిన వారమై మాలో నుండి ఐగుప్తును వెళ్ళగొట్టడానికి మా వంతు పోరాటం మేము చేయాలి. ఇది అందరి హృదయంలో స్థిరపరచండి. క్రమక్రమంగా అన్ని విషయాల్లో రూపాంతరం చెంది నీకు దగ్గర అవ్వాలి. తెలిసి తెలియక ఏదన్నా పొరపాటు మా నుండి జరిగితే దాని విషయంలో నీ ముందు ఒప్పుకొని సమాధానపడి దాన్ని విసర్జించాలి. ఇక అపవాది తీసుకొచ్చే అపరాధ భావం, వాడి పేరే అపరాధాలు మోపేవాడు అపవాది, అపవాదులు మోపువాడు అపవాది, వాడి పేరే అది. కాబట్టి నాయన అది ఎరిగిన వారమై బహు జాగరూకులమై దేవుడు నిన్ను ప్రేమించడు అని వాడు మా హృదయంలో పుట్టించే ఆలోచనలను దూరపరచండి. దేవుడు నిన్ను ఒప్పుకోడు అని వాడు మా హృదయాల్లో పుట్టించే ఆలోచనలను దూరపరచండి. దేవుడు నిన్ను క్షమించడు అనే ఆలోచనను దూరపరచండి. వాడు పుట్టిస్తాడు ఇవన్నీ. నీ ప్రార్థన దేవుడు వినడు, నీ పరిస్థితి బాగుపడదు, నీ బ్రతుకు ఇంతే అని వాడు మాట్లాడతాడు. నువ్వు చేసిన పాపాలన్నీ శాపాలై నీకు చుట్టుకున్నాయి, నువ్వు నాశనం అయిపోతున్నావు. అందుకే
నీ ప్రార్థన దేవుడు వింటే నీకు ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి? నీ ప్రార్థన దేవుడు వింటే నీకు ఈ బతుకు ఎందుకుంది? వినలా? నీ పాపాలు నేనెత్తినే ఉన్నాయి. దేవుడు క్షమించలా, నిన్ను ఇంకా అసహించుకుంటానే ఉన్నాడని మోసం చేసి మా కన్న తండ్రి నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి దగ్గరకు తీసుకోవాలని ఎదురు చూస్తుంటే మేము పోయి గుట్ల చాటున చెట్ల చాటున దాక్కున్నట్టు మా అంతరంగంలో బతుకుతున్నాం. దయచేసి ఈ పొరపాటును క్షమించండి. మా నాన్నవు నాయనను, మా తండ్రివి, నీ బిడ్డలమైనందున మేము కూడా మంచిగా బ్రతకాలని ఆశిస్తున్నాం. జాగ్రత్తగా బ్రతకడానికి మా వంతు మేము తిప్పలు పడుతున్నాం. అయినా కొన్నిసార్లు మా నోటి మాటల్లోనూ, క్రియల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, ప్రవర్తనలో ఎక్కడో చోట ఏదో ఒకటి పడుచూపుతానే ఉంది. దాని అంతటిని బట్టి ఒక పక్కన బాధ కలుగుతున్నా, మరో ప్రక్కన నీవు మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకుంటావని, క్షమిస్తావని ధైర్యంతో నీ పాదాల దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీతో సమాధాన పడుతూ ప్రయాణం చేస్తా ఉన్నావు. నీకు దూరంగా బతకలేం దేవా, నీకు దూరంగా జీవించలేం. మాకు ఈరోజు మంచి హెచ్చరిక ఇచ్చినందుకు వందనాలు. మాలో విశ్వాసాన్ని దొంగిలించడానికి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి, సేవ చేయకుండా చెడగొట్టడానికి, సువార్త ప్రకటించకుండా నువ్వు మారావా, నువ్వు బాగున్నావా, నీ బతుకు బాగుందా ఎదుటోళ్ళకి చెప్తున్నావు యేసు ప్రభు నమ్ముకోమని. నీ బతుకు మారిందా, నువ్వే తప్పుల తడకలాగున్నావు, నువ్వు ఎదుటోళ్ళకి నీతులు చెప్తున్నావు, రక్షణ పొందమని చెప్తున్నావు అని పదే పదే మా అపరాధాలను మా గుర్తు చేసి మేము సువార్త చేయకుండా కూడా చెడగొడుతున్నాడు. ప్రార్థన చేయకుండా చెడగొడుతున్నాడు. వాక్యం ధ్యానించకుండా చదువుతావు కానీ నువ్వు అనుసరిస్తావా? వాక్యం నీ హృదయంలో ఉందా? అన్నీ నిజంగా మాకు అనుకూలంగా మంచి మాటల్లాగానే అనిపించేటట్టు మమ్మల్ని అఘాతంలోకి నెట్టేసే విధంగా శత్రువు మమ్మల్ని కుట్ర చేసే అవకాశం ఉంది. ఆ కుట్రలో మేము పడకుండా మమ్మల్ని కాపాడు. శాపాన్ని మాకు తెచ్చిపెట్టేటువంటి దోషాలు ఏవైతే మేము ఒప్పుకోలేదో వాటన్నిటిని రైతు మా జ్ఞాపకాల్లోకి తెచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేటట్టు మాకు ప్రేరణ కలిగించండి. మేము నిన్ను క్షమాపణ కోరుకొని, కృపను వేడుకొని, రక్తమును ఆశ్రయించి కడుక్కున్న తర్వాత మళ్ళా వాటి స్పృహ మాలో లేకుండా దూరపరచండి. నువ్వు క్షమించిన దోషములన్నీ కూడా మా నుండి తొలగిపోయేటట్టు వాటి స్పృహ మాలో లేకుండా తీసివేయండి. అపవాది గుర్తు చేయడానికి ట్రై చేసినా అవి గుర్తు రాకుండా దూరపరచండి. నాయనా, ఎప్పటికప్పుడు తెల్లని వస్త్రం వల్ల మేము ఉండటానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మాలో ఉన్న ఐగుప్తుని ఇష్టపడట్లేదు, దాన్ని పూర్తిగా రూపుమాపండి. ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఎన్ని రకాలుగా నలుగుతున్నారు, అందరి హృదయాలు ఎరిగిన దేవ బిడ్డలను ఆదరించి ధైర్యపరచండి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఇది ముమ్మాటికి నిజం. నువ్వు మా నాన్నవే. ఘోర పాపములైన చెప్పసక్యంగానే పాపాల బ్రతిన నీవే వారిని చేసి కుడి ఎడములో తెలియని నా చిన్న పిల్లలు ఉన్నావు దేవా. ఇదంత మంచి మనసు, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడి, కృపచూపుటలో ఆనందించే మనసు ఉన్నవాడి. పిల్లలుగా మమ్మల్ని స్వీకరించావు. మొండితనం మాలో ఉంటే కొట్టు తండ్రి, మొండితనం మాలో ఉంటే దెబ్బ కొట్టు తండ్రి. నీకు స్వతంత్రం ఉండే, చెడిపోనియద్దు, నాశనం కానియద్దు, శాపానికి అప్పగించుతావు. కొట్టు తండ్రి, చెంప పగిలేటట్టు కొట్టు, బుద్ధి చెప్పు. నీకు నచ్చని చేష్టలు మాలో ఉంటే తప్పు తండ్రి, మార్చుకోమని చెప్పు. కొట్ట విసర్జించొద్దు. అపరాధ భావాలు మమ్మల్ని బతకనియొద్దు. మమ్మల్ని కృంగదీసి మా మనసులను వేటాడడానికి మమ్మల్ని దరిచేరే దుష్టుని బంధించు నాయన. వాడిచ్చే రాంగ్ సిగ్నల్స్ ని బంధించు చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రేరణలు పొందుకుని ముందుకు సాగే కృప మాకు అందరికీ దయచేయండి. తెలిసి తెలియని తప్పులు ఈ గడియ వరకు మా నోటి మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, చేతల్లో, నడతల్లో, పడకల్లో సమస్తంలో జరిగిన దోషములు మళ్ళొక్కసారి ఒప్పుకుంటున్నాం. పూర్తిగా క్షమించి మా హృదయాలన్నీ తేలిక చేసి, తెప్పరిల్ల చేసి, నెమ్మది ఇక్కడ కూర్చున్న బిడ్డలు, లైవ్ ద్వారా వింటున్న వారు, తర్వాత వినబోతున్న బిడ్డలు అందరినీ కూడా ధైర్యపరచు, ప్రోత్సహించండి. మాకివ్వబడిన తలాంతులు గుర్తిరిగిన వారమే మేము నీ చిత్తమంతా నెరవేర్చడానికి కృపను యేసునామములో వేడుచున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరి పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు చే, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.